పాకిస్తాన్ పై భారత్ గనక యుద్ధానికి దిగితే, యుద్ధం గనక కొన్ని రోజులు కొనసాగితే పౌరులకు వచ్చే సమస్యలేంటి, ఎలా జాగ్రత్త పడాలి అనే సంశయాలు అప్పుడే మొదలయ్యాయి. దీనికి సంబంధించి యుద్ధ నిపుణులు, నాటి యుద్ధ కష్టాలను చూసిన వాళ్ళొచ్చే సలహాలు ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ప్రజలను జాగ్రత్త పరచడానికే అని భావించాలని మా మనవి. యుద్ధం వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగొచ్చు, రవాణా ఆగిపోయి ధరలు పెరగొచ్చు, కొరత ఏర్పడొచ్చు. కనుక కొన్ని రోజులకు సరిపడా బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, నిత్యావసర సరుకులు నిల్వ చేసుకోవడం అత్యవసరం. అలాగే కూరగాయలు, అందులోనూ నిల్వ ఉండే బంగాళదుంపలు, గుమ్మడికాయలు లాంటివి నిల్వ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. దీనితో పాటు అవసరమైన మందులు, షుగర్ పేషెంట్లు, దీర్ఘకాలికంగా మందులు వాడేవారు కొన్ని రోజులకు సరిపడా తెచ్చుకోవడం మంచిది. ఒకవేళ ఇంటర్నెట్ వల్ల, మొబైల్స్ వల్ల తప్పుడు సందేశాలు వ్యాప్తి జరగొచ్చని ప్రభుత్వం భావించి ఆ సిగ్నల్స్ గనక ఆపేస్తే బ్యాంకులు, ఆన్లైన్ బ్యాంకింగ్ పనిచేయదు. కాబట్టి కొంత నగదు తీసి ఇంట్లో ఉంచుకోవడం అవసరం. ప్రస్తుతం ఈ భయం పాకిస్తాన్ లో కనిపిస్తుంది. పాక్ బ్యాంకుల వద్ద జనం క్యూ లైన్ లో నిల్చొని డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు. అలాగే మంచినీరు కూడా కొంత నిల్వ ఉంచుకోవడం అవసరం. వరద, తుఫాను సమయంలో ఏర్పడినట్లే ఆహార కొరత, నీటి కొరత, విద్యుత్ కొరత ఏర్పడొచ్చని అంటున్నారు. అందుకే కొన్ని కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, టార్చ్ లైట్లు ఇంట్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.